నుంచి చంద్రగిరిలో జన్మించిన వాళ్ళు ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళి కాలేజీలో చిట్కలేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలే ఉలికబడతాయి. అలాంటి పవర్ మన చంద్రగిరి నేలకుంది, మన చిత్తూరు జిల్లాకుంది. మన జిల్లా ఒక చంద్రబాబు నాయుడు గారినే కాదు, ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి చేసిన ఘనత మనకే దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అంటున్నాడు. ఈ రోజు అది తేలిపోవాలా. కొబ్బరికాయ ఇస్తే కనీసం వంగి కొట్టలేని వ్యక్తి ముసలోడు జగన్. 10 కిలోమీటర్ల కారులో వెళ్లకుండా హెలికాప్టర్లో వెళ్లిన ముసలోడు జగన్. బస్సు నుంచి బయటికి దిగాలంటే స్టూల్ లేని దిగలేని ముసలోడు ఈ సైకో జగన్. మర్చిపోయా, గత 4 సంవత్సరాలు 11 నెలలుగా ప్యాలెస్ నుంచి ఒక్క అడుగు బయట వేయని ముసలోడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. నేను ఈ సభాముఖంగా జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తా. ఇక్కడే తిరుమల ఉంది, నువ్వు ముందలెక్కుతావా లేదంటే చంద్రబాబు నాయుడు గారు ముందల కొండెక్కుతారో తేల్చి చూద్దాం. అప్పుడు ముసలోడు ఎవడు ప్రజలే నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, సైకో జగన్ హయాంలో కూడా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 తల్లి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడిలో నంబర్ 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1, గ్రామీణ ఉపాధిలో నంబర్ 1, మహిళల భద్రతలో నంబర్ 1, సంక్షేమ కార్యక్రమాల్లో కూడా నంబర్ 1. ఈ సైకో జగన్ పరిపాలన కూడా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 తల్లి.